వెల్కమ్ టు మెగానెట్ టీవీ. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కింగ్ మేకర్ గా, సమాజ్వాదీ పార్టీలో నెంబర్ 2 లీడర్ గా చక్రం తిప్పిన అజాం ఖాన్ పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. గత కొన్నేళ్లుగా పదుల సంఖ్యలో కేసులను ఎదుర్కొంటూ జైలు జీవితం గడుపుతున్న ఆయనకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇప్పుడు మరో భారీ షాక్ ఇచ్చింది. ఆజం ఖాన్ తన సొంత బిడ్డలా చూసుకునే మహమ్మద్ అలీ జౌహర్ యూనివర్సిటీపై ఇప్పుడు బుల్డోజర్ల నీడపడింది. రాంపూర్ లో ఉన్న ఈ ప్రతిష్టాత్మక యూనివర్సిటీలోని పలు భవనాలను కూల్చివేయాలని యోగి సర్కార్ అధికారికంగా నోటీసులు జారీ చేసింది. అసలు ఆ భవనాల్లో ఉన్న లోపం ఏంటి? ప్రభుత్వం ఎందుకు ఇంత సడన్ గా కూల్చివేత నోటీసులు ఇచ్చింది? రాజకీయంగా ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? రాంపూర్ డెవలప్మెంట్ అథారిటీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం జౌహర్ యూనివర్సిటీలోని 38 భవనాలకు సరైన ప్లానింగ్ అనుమతులు లేవని తేలింది. అందుకే వాటిని కూల్చివేయాలని ఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. యూనివర్సిటీ యాజమాన్యం తమంతట తాముగా ఈ భవనాలను తొలగించుకోవడానికి 15 రోజుల సమయం ఇచ్చింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా కూల్చివేతలు జరగకపోతే ప్రభుత్వ అధికారులు రంగంలోకి దిగి చర్యలు తీసుకుంటారని స్పష్టంగా హెచ్చరించారు. ఈ పరిణామం ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా రాంపూర్ ప్రాంతంలో తీవ్ర చర్చకు దారితీసింది. అజాం ఖాన్ చాలా కాలంగా ఈ యూనివర్సిటీని తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా భావించారు. 2006లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా ఈ మహమ్మద్ అలీ జౌహర్ యూనివర్సిటీ స్థాపించబడింది. కానీ ఇప్పుడు అది కూల్చివేత ముప్పును ఎదుర్కొంటుంది. యూనివర్సిటీ రాంపూర్ సదర్ తహసీల్లోని సింగన్ఖేడా గ్రామంలో ఉంది. గతంలో ఇది జిల్లా పంచాయతీ పరిధిలో ఉండేదని, అప్పుడు నిర్మాణాలను అనుమతులు అవసరం లేదని యూనివర్సిటీ వాదిస్తుంది. అయితే 2024 నుంచి ఈ ప్రాంతం రాంపూర్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వచ్చింది. ఆర్డీ అధికారులు నిర్వహించిన విచారణలో మొత్తం 40 భవనాలలో కేవలం 2 భవనాలకు మాత్రమే అధికారిక బిల్డింగ్ ప్లాన్లకు ఆమోదం ఉందని తేలింది. మిగిలిన 38 భవనాలు ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించారని అధికారులు గుర్తించారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ 2 భవనాలకు అనుమతి తీసుకున్నప్పుడు మిగిలిన 38 భవనాలకు కూడా అనుమతి తీసుకోవాల్సిందని వ్యాఖ్యానించారు. ఈ వాదనలు యూనివర్సిటీ వాదనను బలహీనపరుస్తున్నాయని చెప్పక తప్పదు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అజాం ఖాన్ పై పలు కేసులు నమోదయ్యాయి. ఇది వాటిలో తాజా పరిణామం. అజాం ఖాన్ సమాజ్వాదీ పార్టీలో ఒక కీలక నేత. ఆయనపై గతంలో కూడా అనేక ఆరోపణలు, కేసులు నమోదయ్యాయి. జౌహర్ యూనివర్సిటీ భూముల విషయంలోనూ గతంలో వివాదాలు తలెత్తాయి. అప్పట్లో భూ కబ్జా ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ యూనివర్సిటీని అజాం ఖాన్ తన హయాంలో, అంటే సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించారు. ఆ సమయంలో సరైన అనుమతులు లేకుండానే నిర్మాణాలు జరిగాయని బీజేపీ నాయకులు మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం బుల్డోజర్ చర్యలతో ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తుంది. ఇది కేవలం ఒక యూనివర్సిటీ భవనాల కూల్చివేత మాత్రమే కాదు, రాజకీయ ఆధిపత్య పోరులో ఒక భాగమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ నోటీసుల వ్యవహారం ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయ దుమారం రేపుతుంది. సమాజ్వాదీ పార్టీ నేతలు దీనిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య మాత్రమేనని, అజాం ఖాన్ ను మానసికంగా, ఆర్థికంగా దెబ్బతీయడానికే యోగి సర్కార్ ఇలాంటి నోటీసులు ఇస్తుందని వారు ఆరోపిస్తున్నారు. యూనివర్సిటీ అనేది వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయమని, అలాంటి విద్యా సంస్థలపై బుల్డోజర్లు ప్రయోగించడం కరెక్ట్ కాదని విపక్షాలు మండిపడుతున్నాయి. కానీ బీజేపీ నేతలు మాత్రం చట్టం ముందు అందరూ సమానమేనని, అక్రమంగా కట్టిన భవనాలు ఎంతటి వారినైనా నేలమట్టం అవ్వాల్సిందేనని కౌంటర్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆజం ఖాన్ జైలులో ఉండటం, ఈ నోటీసులు గడువు కేవలం 15 రోజులు ఉండటంతో జౌహర్ ట్రస్ట్ లీగల్ గా ఎలాంటి అడుగులు వేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. వారు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంటారా, లేదా యోగి బుల్డోజర్ ఆ భవనాలను కూల్చేస్తుందా? వేచి చూడాలి.